తర్వాత మనం చెప్పుకునేటువంటి కీర్తన ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినట్టి దివ్య మంత్రము అంటూ హిందుస్థాన్ తోడి రాగంలో ఈ యొక్క కీర్తన చెప్పుకోవడం జరిగింది. నేను సౌకర్యంగా ఉండడం కోసం ఈ యొక్క కీర్తన ఒకటి శృతి చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సంకీర్తన, ఈ యొక్క రాగ యొక్క స్వరస్థానాలు స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స. ఈ యొక్క సాహిత్యం చూసినట్లయితే ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రము, బ్రహ్మంగారు చెప్పినట్టి దివ్య మంత్రము. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి యొక్క సంకీర్తన. ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినట్టి దివ్య మంత్రము. ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రము, బ్రహ్మంగారు చెప్పినట్టి దివ్య మంత్రము. ఇది పల్లవిగా చెప్పుకున్నాం. తర్వాత మొదటి చరణం వచ్చి రెక్క ముక్కు లేని పక్షి రేయి పవలు తపము చేసి చెరువులో చేపలన్నీ ఒకటే మృంగెరా. రెక్క ముక్కు లేని పక్షి రేయి పగలు తపము చేసి చెరువులోని చేపలన్నీ ఒకటి మృంగేరా. ఓ చెరువులోని చేపలన్నీ ఒకటి మింగెరా. ఇక్కడ తాళం యొక్క చిన్న మార్పు చేసుకుని రెక్క ముక్కు లేని పక్షి రేయి పవలు తపము చేసి చెరువులోని చేపలన్నీ ఒకటి మింగెరా. చెరువులోని చేపలన్నీ ఒకటి మింగెరా. ఓహో బ్రహ్మాండమైన ఆది మంత్రము, బ్రహ్మంగారు చెప్పినట్టి దివ్య మంత్రము. తర్వాత చరణం చూసినట్లయితే మొదట ఈ చరణం పాడుకునేటప్పుడు కాస్త సాకిలాగా పాడతాము. ఈటి మీద స్వాతి కొంగ వేటలాడ చూడవచ్చే, చాటునున్న మీను పిల్ల నోట కరితెరా. చాటునున్న మీను పిల్ల నోట కరిచెరా. ఇప్పుడు తాళంతో చెప్తాం. ఏటి మీద స్వాతి కొంగ వేటలాడ చూడవచ్చే, చాటునున్న మీను పిల్ల నోట కరిచెరా. చాటునున్న మీను పిల్ల నోట కరిచెరా.
ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రము. బ్రహ్మంగారు చెప్పినట్టి దివ్య మంత్రము. తర్వాత చరణం చూసినట్లయితే, కాలు చేయి లేని మనిషి కడవ ముంత చేతబట్టి బావిలోని నీరంతా నిగిడి ముంచెరా. కాలు చేయి లేని మనిషి కడవ ముంత చేతబట్టి బావిలోని నీరంతా నిగిడి ముంచెరా. బావిలోని నీరంతా నిగిడి ముంచెరా. ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రము. బ్రహ్మంగారు చెప్పినట్టి దివ్య మంత్రము. ఈ విధంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ పాటలో చరణానికి ఎక్కువ చరణాలు ఉన్నాయి, అయినా తత్వ రూపంలో ఉంటుంది కాబట్టి ఈ తత్వాన్ని ఒకసారి ఈ చరణాన్ని మొదట ఒక సాకి రూపంలో అనుకుంటాం, తర్వాత తాళం రూపంలో పాడుకుంటాం అనమాట. అంటే చూడండి, తర్వాత చరణం చూద్దాం. ఇంటి వెనుక తుట్టె పురుగు ఇంటిలో అందరిని చంపే, చూడవచ్చు వారి నెల్ల చూసి చూసి చంపేరా. చూడవచ్చు వారి నెల్ల చూసి చూసి చంపేరా. ఇంటి వెనుక తుట్టె పురుగు ఇంటిలో నందరిని చంపే, చూడవచ్చు వారి నెల్ల చూసి చూసి చంపెరా. చూడవచ్చు వారి నెల్ల చూసి చూసి చంపెరా. ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రము. బ్రహ్మంగారు చెప్పినట్టి దివ్య మంత్రము. తర్వాత చెప్పినాడు వీరదాసు తప్పులేక ఆత్మతత్వము, గొప్పవారు దీని భావం ఎంచితే చాలును. చెప్పినాడు వీరదాసు తప్పులేక ఆత్మతత్వము, గొప్పవారు దీని భావమెంచితే చాలును. గొప్పవారు దీని భావమెంచితే చాలును. ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రము. బ్రహ్మంగారు చెప్పినట్టి దివ్య మంత్రము. ఇది బ్రహ్మంగారు చెప్పినట్టి దివ్య మంత్రము. ఈ యొక్క కీర్తన ఎవరైనా భజనలో పాడుకోవాల్సిన వారికి మీరు చూసినట్లయితే మొట్టమొదటిసారిగా వారందరికీ కూడా ఈ కీర్తన షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేటువంటి పాఠాలన్నీ కూడా ముందుగా మీ సెల్ ఫోన్కే నోటిఫికేషన్గా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాటలను వినండి. ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. ఈ పాటలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.